జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్ పి. రూప్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ తదితరులతో కలిసి నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అహింస మార్గంలో పోరాటం చేసి విజయం సాధించినది ఒక్క భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం మాత్రమేనని అన్నారు. మహాత్మా గాంధీ అహింస మార్గంలో శాంతియుతంగా దేనినైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పారని, ఈరోజు ప్రపంచమంతా ఆయన చూపిన బాటలో నడుస్తుండడం భారతీయులుగా మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షులు మామిడాల మధు, బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, కంచి జ్ఞానేంద్ర, దర్శి హరికృష్ణ, ఇంతియాజ్, నెల్లూరు మురళి, సాబీర్ ఖాన్, మనుబోలు శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ గారు మన భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసిన వ్యక్తి. అహింస ద్వారా ఎటువంటి కార్యాలైనా సాధించవచ్చు అని చెప్పి ప్రపంచానికి చాటిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. గతంలో ఎక్కడైనా కూడా ఒక దేశం నుంచి ఇంకొక దేశం యుద్ధాలు చేయటం, లేదంటే రాజ్యాధికారం కావాలంటే హింస ద్వారానే వస్తాయనే పరిస్థితుల నుంచి అహింసా మార్గం ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి భారతదేశానికి స్వాతంత్రం సాధించి మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి సాటి చెప్పారు, అహింస ద్వారా ఏమైనా చేయగలమని చెప్పేసి. ఆయన చూపిన బాటలో ఈరోజు ప్రపంచం అంతా కూడా నడుస్తున్న పరిస్థితులు. అదేవిధంగా ఆయన ఆ రోజుల్లోనే 80 సంవత్సరాల క్రితమే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలా, పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలా, అదేవిధంగా మరుగుదొడ్లు ఏ విధంగా వాడాలని చెప్పి ఆ రోజే సూచిస్తే దాన్ని ఈ రోజు మనందరం కూడా అమలు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని చెప్పి ఆయన చెప్పినటువంటి బాటలోని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పయనిస్తున్నాయి. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గాంధీజీ గారి ఆశయాలకి తిలోదకాలు ఇచ్చి ఎక్కడా కూడా గ్రామాలకు రావాల్సిన నిధులు కూడా ఇవ్వని పరిస్థితులు మనం చూసాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.